ఎడపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ మైనార్టీ బాలికల విద్యాలయాన్ని, తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కళాశాలలను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా బుధవారం సందర్శించారు. పాఠశాలల పరిసరాలను, కిచెన్, స్టోర్ రూమ్, తరగతి గదులను పరిశీలించారు. కేజీబీ పరిసరాలు పిచ్చి మొక్కలతో నిండి అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్ వెంటనే పరిసరాలను శుభ్రం చేయించాలని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. సువిశాలమైన ఖాళీ స్థలం అందుబాటులో ఉన్నందున అన్ని వసతులతో కూడిన క్రీడా మైదానంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేసి మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని, పాఠశాలల ప్రవేశ మార్గంలో ప్రధాన ద్వారం వద్ద అందరికీ కనిపించేలా మెనూ బోర్డును ప్రదర్శించాలని నిర్వాహకులను ఆదేశించారు. కేజీబీవీలో బాలికల సంఖ్య తక్కువ ఉండడాన్ని గమనించిన కలెక్టర్ ఇతర విద్యార్థినులకు ప్రవేశాలు కల్పించే విషయమై సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడతానని అన్నారు. పాఠశాలలో కొనసాగుతున్న ప్రహరీ గోడ నిర్మాణం పనుల నాణ్యతను పరిశీలించారు. 6వ వాటర్ ప్లాంట్ నిరుపయోగంగా ఉండడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కేజీబీవీలలో 6వ ప్లాంట్లు సోలార్ హీటర్లు వినియోగంలోకి తెచ్చేందుకు మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. రెసిడెన్షియల్ కళాశాల 6లో వరిధాన్యం, ఇతర కూరగాయలను సాగు చేస్తున్న గమనించిన కలెక్టర్ నిర్వాహకులను అభినందించారు. బాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం 10వ తరగతి క్లాస్ రూమ్లను సందర్శించి విద్యార్థినులకు ఆంగ్లం సబ్జెక్టులో పాఠాలు బోధించారు. పలు ప్రశ్నలు వేస్తూ వారి అభ్యాస సామర్థ్యాన్ని అంచనా వేశారు. తన వెంట తెచ్చిన బహుమతులు అందించారు. చక్కగా చదువుకోవాలని తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థినులను ప్రేరణ కల్పించారు. కలెక్టర్ వెంట స్థానిక తహసీల్దార్ దత్తాత్రి, ఎంవీఓ గాలప్ప, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ దీపిక, రెసిడెన్షియల్ స్కూల్ సహాయ ప్రిన్సిపల్ సురేఖ తదితరులున్నారు. పేపర్ కాకుండా నార్మల్గానే అనౌన్స్ చేస్తేనే అంటే హ్యూజ్ కాంపిటీషన్ 300 వరకు అడ్మిషన్స్ వచ్చింది సార్. 300 వరకు వచ్చింది. అంటే ఇప్పుడు అమ్మాయిలు ఫస్ట్ ప్రయారిటీ ఆ మండలంలో కేజీబీవీ ఉంటే దానికి ఇస్తారు. అవునా కదా? రైట్. ఇంత పెద్ద క్యాంపస్ మీద మనం చదువుకోవాలి ఐడియా ఉంటుంది. ఓకే. ఇంకా స్కూల్లో ఏం సమస్యలు ఉన్నాయి? ఈ అబ్బాయి అంతే కదా, మిగతా సోలార్ హీటర్ అయితే ఖరాబ్ అయినాయి కదా. సోలార్ హీటర్ అండ్ వీళ్ళది వాటర్ ప్లాంట్ జైలుగా ఎక్కడ పోయినా ఈ రెండో ఖరాబ్ 100% కాదు. 10th క్లాస్ ఒకసారి అందరు ప్లేస్ చెప్పండి. इंग्लिश कॉपी अंदर किसका कैन जस्ट डिस्ट्रीब्यूट 1 स्टोरी ईच. जंगल में तो एक चूहा नेगा छोटा आया, उनके नाक पर इनको परेशान कर रहा था चूहा. तो गुस्से में शेर उड़ गया, देखा नहीं, फिर बाद में से उड़ गया. गुस्से में आया शेर, तो इनको खाने जा रहा. तो शेर तो चूहा क्या बोला, एक दिन मैं तुम्हारे काम आऊँगा, मुझे आप छोड़ दो बोल के बोलता. तो शेर क्या quickly laugh. Start. अपने तरफ फिंगर नहीं होते, अपना फिंगर ऐसा होता है जिसमें कि सभी उंगलियां ऐसी होती है ना. जो पाव होते हैं वो ऐसा कुछ होता है, उसमें सभी ऐसे ऐसे होते हैं. అక్కడ క్రీపర్స్ మీద అన్ని ఏంటి సార్ ఫీలింగ్స్ అవన్నీ వేస్తాం సార్. అకార్డింగ్ టు ద సీజన్ సార్ విల్ చేంజ్ ఇట్ సార్. రైనీ సీజన్ లోనే పాడి సార్, రిమైనింగ్ సీజన్స్ లలో డిపెండింగ్ ఆన్ ద సీజన్ విల్ సో సార్. వెజిటబుల్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ చేస్తాం సార్. అక్కడ క్రీపర్స్ ఉంటాయి సార్. ఎంతమంది వాడతారు ఆ డిజిటల్ ప్యానెల్? ఫుల్ ఫామ్ ఎవరు కూడా చెప్పండి. థర్డ్ ప్లేస్ సెకండ్
Last place, first place. Kartika. Okay, Ritika, sorry. So 4 place. Thank you very much. So you are currently in +2, second year. Thank you so much. Of poems. So who wrote these poems? Students. Very good. This is ఫీమేల్ ఇన్స్టిట్యూషన్ కదా సార్ మెయిన్ రీజన్ సార్ definitely. But we cost ఎంత ఉందో మీకు authorize చేస్తాను. Your designation is? పీజీటీ సార్ హియర్ ఐ వర్కింగ్ యాక్టింగ్ యాజ్ అసిస్టెంట్ ప్రిన్సిపల్ నేను MAOకి authorize చేస్తాను. MAO గారికి. అంత ప్రొక్యూర్ చేసి మీకు చేస్తాను. థ్యాంక్ యూ ఓకే, అంత డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రొక్యూర్మెంట్ అవసరం లేదు. కోటగిరి పోలీస్ స్టేషన్ లో బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ డ్రగ్స్ మరియు గంజా నిర్మూలన కోసం ప్రత్యేక దాడులు కొనసాగించాలని, అక్రమ రవాణాలో పాల్గొనే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకోవాలన్నారు. బోధన్ డివిజన్ పరిధిలో నమోదైన వివిధ రకాల కేసులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా హత్యాయత్నం, చోరీలు, మహిళలపై నేరాలు, సైబర్ మోసాలు, డ్రగ్స్ మరియు గంజా అక్రమ రవాణా, పేకాట గుట్కా అక్రమ వ్యాపారం వంటి కేసులపై ప్రత్యేకంగా చర్చించారు. అలాగే నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, రౌడీ షీటర్లు, పాత నేరస్తులు, బెయిల్పై విడుదలైన వారిపై ప్రత్యేక పర్యవేక్షణ జరపాలని సూచించారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, షీ టీమ్స్, ఈగల్ టీమ్స్, చీతా ఫోర్స్ వంటి ప్రత్యేక బృందాలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు. డయల్ 112 గురించి ప్రజల వద్దకు చేరే విధంగా అనుక్షణం కృషి చేయాలన్నారు. రాబోయే పండుగల నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటు పటిష్టంగా నిర్వహించాలని, వాహన తనిఖీలు 24/7 చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో బోధని ఏసీపీ శ్రీనివాస్, CCRB ఏసీపీ గురునాయుడు, CCRB ఇన్స్పెక్టర్ అంజయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, సిఐలు మరియు SHOలు మరియు SI IT కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపో వద్ద కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన SWINTUC జెండాను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు AMC చైర్మన్ సాయిబాబా గౌడ్, మున్సిపల్ చైర్మన్ గోనిలారి రఘు, INTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లేశం గౌడ్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ కొత్త కమిటీని ఇటీవల ఏర్పాటు చేశామని, INTUC కార్మిక వర్గానికి అండగా ఉంటుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీని అన్ని విధులుగా అండగా నిలుస్తున్నారని, గత ప్రభుత్వాలు ఆర్టీసీని పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని ఆదుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు భూపేంద్ర నవీన్, సీనియర్ నాయకులు పండిత్ పవన్, జిమ్మి రవి, యువజన కాంగ్రెస్ నాయకులు కలిగోడు శ్రీను, INTUC నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత ప్రభుత్వం ఏవైతే బకాయిలు ఉండేనో కార్మికులకు అవన్నీ కూడా పూర్తి చేస్తూ వాళ్ళ సంక్షేమం కొరకు మరిన్ని ఇంకా ముందు వారి సంక్షేమం కొరకు ఎన్నో కార్యక్రమాలు తీసుకుపోతా ఉన్నారు. ఏవైతే 1-2 చిన్న విషయాలు పెండింగ్లో ఉన్నాయి అవి కూడా అతి త్వరలో మున్ముందు తీరుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, INTUC భారతదేశ కార్మిక సంఘాలలో అతిపెద్దమైనటువంటి పురాతనమైనటువంటి ఈ సంఘం కార్మికుల యొక్క వారి యొక్క అభ్యున్నతి కొరకు పనిచేస్తూ ఉన్నది. అలాగే కార్మికులకు, యాజమాన్యాలకు సత్సంబంధాలు తెలియజేస్తూ వాళ్ళ సమస్యలను పరిష్కరించే మార్గంలో పోతూ ఉంటుంది. కాబట్టి రాబోయే మన ఎలక్షన్లలో INTUC సంబంధించిన వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందని ఆర్టీసీ కార్మికులను ఈ సందర్భంగా కోరడం జరుగుతున్నది. కాంగ్రెస్ గెలిపియాలని చెప్పి ప్రతి దగ్గర ఆర్గనైజ్ చేసినటువంటి ప్రయత్నం ప్రతి కార్మికుడు చేయడం జరిగింది. ఈ ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ గెలుపులో ఆర్టీసీ కార్మికుల పాత్ర కూడా ఎంతో కొంత ఉంది అని పూర్తి విశ్వసిస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు ఆర్టీసీ కార్మికులు ఎంతో కొంత మనకు ఉడత సహాయం చేసిండ్రు. వీళ్లకు మనం ఏ రకంగా సహాయం చేయాలి, మనది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, మనం ఖచ్చితంగా కార్మిక వైపు ఉండాలనే ఉద్దేశంతో ఎప్పుడో TRS ఆయన ఇవ్వాల్సినటువంటి బాండ్ పైసలు 13కు సంబంధించి
₹1,00,000 ఈయన రాగానే ఏ యూనియన్ అడగలే, ఎవరు అడగకముందే ₹1,00,000 బాండ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2017లో ఒక జీతభత్యాలు ఇచ్చాల్సిన సందర్భం ఉండే. ఆ జీతభత్యాలు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే 2017 సంబంధించిన జీతం కూడా ఇవ్వడం, 21% జీతం ఇవ్వడం జరిగింది. అదే కాకుండా 1వ తారీఖు జీతం తీసుకునే వాళ్ళం కాదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో 15, 16వ తారీఖు వరకు కూడా జీతం తీసుకునే కాక కార్మికులు లోన్లు తీసుకొని డిఫాల్టర్ అయ్యారు. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో 1వ తారీఖు జీతం ఇచ్చి ఏర్పాటు చేసినటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఆర్మూరు పట్టణంలో దేవంగ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రామలింగేశ్వర చౌడేశ్వరి దేవి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ గోనెలేరి రఘు, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కౌన్సిలర్లు, జంబియమ్మ ఆలయ కమిటీ చైర్మన్ రేగుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పల్లకి సేవ కార్యక్రమాన్ని అమ్మవారి ఆలయం నుండి గోల్బంగ్లా మీదుగా తిరిగి అమ్మవారి ఆలయం వరకు మంగళహారతులతో నిర్వహించారు. గోల్బంగ్లా వద్ద నిర్వహించిన భజన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారి జయంతి ఉత్సవాలు గొప్పగా జరుపుకుంటామని తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని చౌడేశ్వరి అమ్మవారిని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు భూపేంద్ర నారాయణ, నవీన్ ప్రసాద్, నాయకులు సుమన్, జీమిరమి, దేవాంగ సంఘం సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. రామలింగ చౌడేశ్వరి మాత జై. వాడు ఈ జగతిలోన లేడు, మహనీయుడైన ఈ మాయ దాటలేడు. ఏమో మాయ, 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 ఏమో మాయ. ఆర్మూర్ పట్టణ ప్రజలకు మరియు దేవాంగ బంధుమిత్రులకు అందరికీ నమస్కారం. ఈ రోజు ఆర్మూర్ లో జరుగుతున్న ఆషాఢ మాసంలో మా అమ్మవారి జయంతి ఉత్సవము ఈ రోజు బ్రహ్మాండంగా జరుగుతాము. పొద్దున అభిషేకము, పుష్పార్చన మరియు యజ్ఞము, పల్లకి సేవ భాగంగా ఈ రోజు ఊరేగింపుగా వెళ్ళినాము. కాబట్టి ఈ అమ్మవారి యొక్క కృపకు అందరు పాత్రలు రావాలని కోరుతున్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగుతుంది. మా ఆడపడుచులు మంగళారతులతో ఊరేగింపుగా మరియు మా సభ్యులందరూ ఊరేగింపు వెళ్ళి అమ్మవారిని కొలుస్తాము. ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని, అమ్మ యొక్క ఆశీర్వాదం ఉండాలని పట్టణ ప్రజలకు కోరుకున్నాను. మా దేవాంగులకు కూడా ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఉంటుంది కాబట్టి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. రామలింగ చౌడేశ్వరి మాతాకి. ఆలూరు బైపాస్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు డీసీఎం ఢీకొన్న సంఘటన జరిగింది. ఆర్మూరు పట్టణ శివారులో ఆలూరు బైపాస్ వద్ద ఆర్టీసీ బస్సును ఆలూరు బైపాస్ నుండి వస్తున్న డీసీఎం ఢీకొట్టిన సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎవరికి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ప్రయాణికులను వేరే బస్సులకు సురక్షితంగా తరలించారు. త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఆర్మూరు పట్టణంలోని మల్లారెడ్డి చెరువు చెత్త చెదారంతో కంపు కొడుతుంది. మల్లారెడ్డి చెరువులో పూర్తిగా విడత పదార్థాల నుండి మురికి వాసన వస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని అరుంధతి నగర ఓటిగల్లి గొలుబంగ్ల సమీప వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ వాసులు అటుగా వెళ్లే వాహనాలు పలుమార్లు మున్సిపల్ శాఖ అధికారులు ఫిర్యాదు చేసిన అధికారులు నిర్లక్ష్యంగా వేరుస్తున్నారు. వారు వాపోతున్నారు. చెరువు కాస్త మురికి కలువల మారిన అధికారులు తమ నిర్లక్ష్య వైఖరి మాత్రం విడిచిపెట్టడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ శాఖ అధికారులు స్పందించి చెరువులోని విడతను తొలగించాలని కాలనీ వాసులు ప్రయాణికులు కోరుతున్నారు.
ఆరుమూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లి చౌరస్తా వద్ద పేగిడి బైపాస్ వద్ద ఆరుమూరు ఎంవీఏ రాహుల్ కుమార్ వాహనాల తనిఖీ నిర్వహించారు. వాహన తనిఖీలో నిబంధనలు పాటించిన 5 వాహనాలు సీజ్ చేశామని ఎంవీఏ రాహుల్ కుమార్ తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆరుమూరు పట్టణంలోని ప్రసిద్ధ జమ్మియన్మాన్ ఆలయ ఆవరణలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆరుమూరు అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్న వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జమ్మియన్మాన్ ఆలయ ఈవో కులచారి రఘునాథ్ హాజరయ్యారు. అంతకుముందు నాగేశ్వర గురుస్వామి ఆధ్వర్యంలో జమ్మియన్మాన్ ఆలయంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో భక్త శ్రద్ధలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరుమూరు అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు పుట్టి మురళి, కార్యదర్శి మీసల రవి, కోశాధికారి గజరెడ్డి, నర్సారెడ్డి, సలహాదారులు ప్రభుదత్తు, జనార్దన్ గౌడ్, కాంతి శ్రీనివాస్, మీసల రాజేశ్వర్, సిఎట్ అశోక్, స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు నరమేనవి, శాలా ప్రసాద్, భూపేందర్, బొగడమీది సుమన్, జమ్మియన్మాన్ ఆలయ కమిటీ డైరెక్టర్ నారాయణ రెడ్డి, మాజీ బీజేపీ ఫ్లోర్ లీడర్ త్యాగవుదే, కోటిక విజయ్, గోవింపేట లింగారెడ్డి, నవీన్ రెడ్డి, మీసల మహేష్, శేఖర్, గంగాధర్ గౌడ్, ఒడ్డెన్న, జన్నేపల్లి రంజిత్, శుభం, నవీన్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణం, భగవాన్ శరణం. నేను నూతనంగా ఈ యొక్క దేవాలయానికి కార్యనిర్వహణాధికారిగా వచ్చి ఉన్నాను. నా పేరు కులకర్రి రఘునాథ్. నేను గతంలో శ్రీ లక్ష్మీ శ్రీనివాసం జానకంపేట నందు జూనియర్ స్టడీగా విధులు నిర్వహించాను. నేను మొన్న 1వ తారీఖు నాడు ఈ యొక్క దేవాలయానికి వచ్చి విధులను ట్రైనింగ్ అవడం జరిగింది. మన యొక్క అయ్యప్ప స్వామి సేవకులు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా ఈ దేవాలయానికి అభివృద్ధి నిమిత్తం మీ యొక్క సూచనలు సలహాలు కూడా మాకు ఇవ్వాల్సిందిగా మనం కోరుచున్నాము. ఏదైనా కానీ అన్ని విధాలుగా చేయడం సహస్కారం మీ సహకారం ఉండాలని మనస్ఫూర్తి కోరుచున్నాం. స్వామి శరణం. స్వామి శరణప్ప. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాబు శాస్త్రే తుభ్యం నమో నమః. ప్రతి నెల 2వ బుధవారం నాడు అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మన జమ్మియన్మాన్ ప్రాంగణం గల
అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమము నిర్వహిస్తున్న ఈ శుభ సందర్భంగా ఈరోజు నూతనంగా విచ్చేసిన ఈవో గారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇటు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి నెల కూడా శబరిమలలో మాస పూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అక్కడి వరకు అందరం కూడా వెళ్ళలేమనే ఉద్దేశంతో ఇక్కడ అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తిస్తున్న అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు పుట్టి మురళి గారికి మరియు మీసాల రవి గారికి, కోశాధికారి గాదిరెడ్డి నరసింహారెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన అందరి భక్తులకు కూడా అయ్యప్ప స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని అయ్యప్ప స్వామి ప్రార్థిస్తున్నారు. స్వామి స్వామి